అందరికీ నమస్కారం. నేను మీ కొరివి వినయ్ కుమార్. రేవంత్ రెడ్డి ఏడాది పాలన ఎలా ఉంది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఒక మనిషిని, ఒక ప్రభుత్వాన్ని అసెస్ చేయడానికి సంవత్సరం పాలన సరిపోతుంది. 1 year ఈజ్ నాట్ ఎ స్మాల్ పీరియడ్ ఇన్ పాలిటిక్స్, పర్టికులర్లీ ఇన్ పాలిటిక్స్. ఏడాదిలో ఈ పాలన ఎలా ఉందనేది చెప్పేయొచ్చు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో అనేక హామీలు ఇచ్చింది, అధికారంలోకి వచ్చింది. అందులో ముఖ్యమైనవి 6 గ్యారెంటీలు. మరి ఎన్ని పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసిందంటే అందులో ఎక్కడికి వెళ్ళినా కూడా 3 అంటే 3 పథకాల గురించి ప్రచారం చేస్తున్నారు. దాని గురించే చెప్తున్నారు. ఒకటి ఉచిత బస్సు, ఇంకోటి ఉచిత విద్యుత్, మరొకటి గ్యాస్ సిలిండర్లు. నిజానికి ఈ 3 పథకాలకు ఎంత బడ్జెట్ ఖర్చు అవుతుందండి? చాలా తక్కువ బడ్జెట్. నిజానికి తెలంగాణ ప్రజలకు ఆర్థిక వ్యయంపై అంత అవగాహన లేకపోయి ఉండొచ్చు, కానీ ఈ 3 పథకాలకు పెద్దగా ఖర్చు అయితే అవ్వదనేది చాలా స్పష్టంగా తెలుసు. మరి ఇప్పటి వరకు మహాలక్ష్మి పథకాన్ని అమలు చేయలేదు రేవంత్ ప్రభుత్వం. తెలంగాణ మహిళలు ఎప్పుడెప్పుడు వస్తుందని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నారు. దానికి రేవంత్ ప్రభుత్వం సమాధానం చెప్పాలి. ఈ పథకాలపై ఖర్చు పెట్టే బదులు పెట్రోల్, డీజిల్ పై ధరలు తగ్గిస్తే అది సామాన్య ప్రజలకు చాలా ఊరటనిస్తుంది. ప్రస్తుతం తెలంగాణలో ఢిల్లీ, లక్నో, ఇతర ప్రాంతాల కంటే కూడా దాదాపు 15 రూపాయలు ఎక్కువగా ఉంది. ఇప్పటి వరకు కేంద్రం 3 సార్లు ఈ రేట్లను తగ్గించింది, కానీ ఒక్కసారైనా రేవంత్ రెడ్డి వీటిని తగ్గించడానికి ప్రయత్నించాడా? డీజిల్ ధర పెరగడం వల్ల తెలంగాణలో నిత్యావసర ధరలు పెరిగిపోయాయి. తెలంగాణ రాష్ట్రంలో ద్రవ్యోల్బణం ఎక్కువగా ఉంది. ద్రవ్యోల్బణం అంటే ఏంటి? ఖర్చు చాలా ఎక్కువగా ఉంది. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఈ విషయంలో తెలంగాణ రాష్ట్రం పైనే ఉంది. డీజిల్ ధర తగ్గిస్తే చాలు తెలంగాణలో నిత్యావసర ధరలు తగ్గిపోతాయి. ఈ విషయంలో రేవంత్ ప్రభుత్వం ఆలోచన చేయాలి. తెలంగాణలో రేవంత్ ప్రభుత్వం ఏదైనా మంచి పని చేసిందంటే అది ఒకటి రుణమాఫీని చేయడమే. దాదాపు 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీని 18,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి చేశారు. నిజానికి ఎన్నికల సమయంలో వాళ్ళు ఇచ్చినటువంటి హామీతో పోలిస్తే ఇది సగం కూడా కాదు. దాన్ని కూడా పాక్షికంగానే అమలు చేసింది రేవంత్ ప్రభుత్వం. కేసీఆర్ రైతు బంధు పేరిట ప్రతి ఏడాది 2 సార్లు రైతులకు డబ్బులు ఇచ్చాడు. రేవంత్ ప్రభుత్వం దాని పేరు మార్చింది, రైతు భరోసా అని పెట్టింది. కానీ ఇప్పటి వరకు కూడా రైతులకు పెట్టుబడి సాయం అందించలేదు. అదేమైనా అంటే ఆ పథకం సమీక్షలో ఉందని చెప్పి చెప్తున్నారు. ఏడాది పాలన పూర్తయింది, ఇంకా కూడా ఆ పథకాన్ని సమీక్షలోనే పెట్టింది రేవంత్ ప్రభుత్వం. ఏమైనా అంటే డబ్బులు లేవని చెప్పి ఈ ప్రభుత్వం చెప్తుంది. మరి ఎన్నికల సమయంలో కూడా డబ్బులు లేవన్న విషయం తెలుసు కదా, అయినా కూడా ఎందుకు హామీలు ఇచ్చారు? మరి డబ్బులు లేనప్పుడు విపరీతంగా ప్రకటనలు ఇవ్వాల్సిన అవసరం ఏమొచ్చింది? పత్రికలకు కోట్ల రూపాయల ప్రకటనలు ఇస్తుంది రేవంత్ ప్రభుత్వం. రేవంత్ ప్రభుత్వానికి ఒకటే చెప్పాలనుకుంటున్నా, ప్రకటనల వల్ల ఓట్లు రాలవు. మీరిచ్చే పాలన వల్ల ఓట్లు పడతాయి. మీరు మంచిగా పాలిస్తే ఓట్లు పడతాయి, ప్రకటనల వల్ల ఓట్లు పడవు. ముందు హైడ్రాన్ తీసుకొచ్చారు, ఆ తర్వాత మూసి ప్రక్షాళనాన్ని దాని తెరపైకి తీసుకొచ్చారు. ఎక్కడైనా ప్రభుత్వం ముందు సమగ్ర ప్రణాళిక చేసుకొని ఆ తర్వాత పనులు ప్రారంభిస్తుంది. కానీ ఇక్కడ చూస్తుంటే రేవంత్ ప్రభుత్వం ముందు యాక్షన్ మొదలు పెట్టిన తర్వాత అప్పుడు ఏం చేయాలి, ఎలా చేయాలి, ఎలా ముందుకెళ్లాలని ఆలోచిస్తున్నట్లుగా నాకైతే అనిపిస్తుంది. ఇప్పటి వరకు మూసి ప్రక్షాళనపై డిపిఆర్ విడుదల చేయలేదు ఈ ప్రభుత్వం. మరో ఏడాది పడుతుందంట డిపిఆర్ రావడానికి నాకున్న సమాచారం మేరకు. డిపిఆర్ కోసమే కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు చేస్తుంది ఈ ప్రభుత్వం. మరి డిపిఆర్ లేనప్పుడు ఇంత అడావుడిగా ఇళ్లను కూల్చాల్సిన అవసరం ఏమొచ్చింది ఈ రేవంత్ ప్రభుత్వానికి? ఇచ్చిన హామీలు అమలు చేయలేకపోయాడు, కానీ ప్రజలను మాత్రం మభ్య పెట్టడంలో కేసీఆర్ ను మించిపోయాడు రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి మాటల గారడిలో, బూతులు తిట్టడంలో, తెలంగాణలోని ప్రతిపక్షాలను విమర్శించడంలో కేసీఆర్ ను మించిపోయాడు. ఈ విషయంలో కేసీఆర్ కంటే కూడా రేవంత్ గొప్ప అనే చెప్పుకోవాలి. ఒకానొక సందర్భంలో కేసీఆర్ ను విమర్శిస్తూ రేవంత్ ఏమన్నాడు? అసలు తెలంగాణ ముఖ్యమంత్రి మాట్లాడే భాషనైనా ఇది? అసలు ఇది తెలంగాణ సంస్కృతి అయినా? అసలు ఇది తెలంగాణ భాష అయినా అంటూ విమర్శించినటువంటి రేవంత్ రెడ్డి ఈరోజు ఆయన ఎలాంటి భాష వాడుతున్నాడో ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. కేసీఆర్ నడిచిన బాటలనే రేవంత్ రెడ్డి నడుస్తున్నట్లుగా కనబడుతుంది.
తెలంగాణలో వేల మంది విద్యార్థులు చనిపోయిన తర్వాత, సకల జనుల సమ్మె లాంటి ఉద్యమాలు జరిగిన తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. ఆ ఉద్యమ క్రెడిట్ తనదే అని చెప్పుకుంటూ ప్రజలను నమ్మించి కేసీఆర్ అధికారంలోకి వచ్చాడు. అధికారంలోకి రావడమే కాదు, 10 సంవత్సరాల పాటు పాలనలో కొనసాగాడు. ఈ 10 సంవత్సరాల పాలనలో కేసీఆర్ కుటుంబ పాలనను చూసి విసిగిపోయినటువంటి తెలంగాణ ప్రజలు కేసీఆర్ ను ఢీకొట్టే వ్యక్తి ఎవరు అని చూసి రేవంత్ రెడ్డి అయితే సరైన వ్యక్తి అని భావించి రేవంత్ రెడ్డికి అవకాశం ఇచ్చారు. ఆయనేమో తాను తెలంగాణ పరిరక్షకుడిని అని చెప్పుకుంటున్నారు. ఇది విన్నప్పుడు నాకైతే చాలా హాస్యాస్పదంగా అనిపించింది. అసలు ఆయన తెలంగాణ ఉద్యమంలో ఎక్కడున్నాడో తెలంగాణ ప్రజలందరూ కూడా చూశారు. మరి ఆయనే తెలంగాణ పరిరక్షకుడైతే తెలంగాణ కోసం మంత్రి పదవిని త్యాగం చేసినటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎక్కడికి పోతాడు? జూపల్లి కృష్ణారావు ఎక్కడికి పోతాడు? తెలంగాణ రాష్ట్రం సిద్ధించాల్సిందే అని చెప్పి సోనియా గాంధీతో తగు పెట్టుకున్నటువంటి తెలంగాణ ఎంపీలు ఏమైపోతారు? ఒక్కసారి రేవంత్ రెడ్డి ఆలోచించాలి. పేపర్లు చాలా రాస్తాయి ఈ ప్రభుత్వం గురించి. పేపర్లకు ఏముంది, అధికార పార్టీ ఏది చెప్తే అది రాస్తాయి. వాళ్ళకి కావాల్సింది డబ్బులు, వాళ్ళకి కావాల్సింది ప్రకటనలు. ప్రభుత్వం ఇచ్చే ప్రకటనలపైనే చాలా పేపర్లు నడుస్తున్నాయి కాబట్టి వాళ్ళు ఏదైనా రాస్తారు. వాళ్ళు రాసినంత మాత్రాన ఈ పాలన మంచిది అయిపోదు కదా. అసలు ప్రధాని నరేంద్ర మోదీని విమర్శించే స్థాయి రేవంత్ రెడ్డికి ఉందా? ఎందుకలా వ్యక్తిగత విమర్శలు చేస్తున్నాడు రేవంత్ రెడ్డి? ఆ మాటకొస్తే వాళ్ళ అధినేత రాహుల్ గాంధీకే ఆ అర్హత లేదు. దాదాపు 19 దేశాలు అత్యున్నతమైనటువంటి పురస్కారాలను మోదీకి ఇచ్చాయి. అంతటి ఘనకీర్తి మన దేశంలో ఏ ప్రధానికి ఇప్పటి వరకు దక్కలేదు. అలాంటి వ్యక్తిని పట్టుకొని వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నాడు రేవంత్ రెడ్డి. అంతెందుకండి, కిషన్ రెడ్డిని కూడా వ్యక్తిగతంగా విమర్శిస్తున్నాడు రేవంత్ రెడ్డి. కిషన్ రెడ్డి సౌమ్యుడు, సబ్జెక్ట్ కి కన్ఫైన్ అయి మాత్రమే మాట్లాడతాడు. ఇప్పటి వరకు నేను ఆయన సబ్జెక్ట్ దాటి మాట్లాడడం చూడలేదు. ఇప్పుడే కాదు, ఆయన కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడే కాదు, అంతకు ముందు కూడా ఆయన సబ్జెక్ట్ కి కన్ఫైన్ అయ్యే మాట్లాడేవాడు. ఏ రోజు కూడా గీత దాటి ఆయన మాట్లాడలేదు. ఎవరిని కూడా వ్యక్తిగతంగా విమర్శించలేదు. అలాంటి వ్యక్తిని పట్టుకొని వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నాడు రేవంత్ రెడ్డి. ఎప్పుడు మాట్లాడినా కూడా కిషన్ రెడ్డి కానీ బీజేపీ నేతలు కానీ తాము మూసీ ప్రక్షాళనకు వ్యతిరేకం కాదని, కేవలం మూసీ బాధితులను ఆదుకోవాలని మాత్రమే కోరుతున్నామని చాలా స్పష్టంగా చెప్తున్నారు. అయినా కూడా అది రేవంత్ రెడ్డికి అర్థం కావట్లేదు కాదు, అర్థం అవుతుంది. కానీ డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా ఇలా చేస్తున్నాడు రేవంత్ రెడ్డి. తాను చెప్పినటువంటి హామీలు అమలు చేయలేక డైవర్షన్ పాలిటిక్స్ కు పాల్పడుతున్నట్లుగా నాకైతే చాలా స్పష్టంగా అర్థమవుతుంది. మూసి ప్రక్షాళన చేయాలని అనుకోవడంలో ఎలాంటి తప్పు లేదు, అందరూ హర్షిస్తారు. హైదరాబాద్ ప్రజలందరూ కూడా దీన్ని ఒక గొప్ప ప్రాజెక్ట్ అని, దాన్ని చేసినటువంటి రేవంత్ రెడ్డిని కీర్తిస్తారు. ఈ విషయంలో రేవంత్ రెడ్డి చేయాల్సిన పనేంటి? అఖిల పక్షాన్ని పిలిచి వారితో మాట్లాడాలి. సరే, కేసీఆర్ కేటీఆర్ తో నీకు రైవలరీ ఉండొచ్చు, వాళ్ళని పిలవకపోతే పిలవకపో, కానీ ఇతర ప్రతిపక్షాలను అయితే పిలవాలి కదా. అవసరమైతే కిషన్ రెడ్డిని కూడా పిలవండి, వారితో మాట్లాడండి, వారిని కూడా కలుపుకొని ముందుకు వెళ్ళండి. అలా చేయకుండా ప్రతిపక్షాలను టార్గెట్ చేసి మాట్లాడుతూ వ్యక్తిగత విమర్శలకు దిగుతూ అసలు ప్రతిపక్షమే లేకుండా చేయాలన్న ధోరణితో వెళ్ళడం అనేది సబబు కాదు. ఇదివరకు కేసీఆర్ ఇలానే చేశాడు. 10 ఏళ్ల పాలనలో ప్రతిపక్షమే లేకుండా చేయాలని భావించాడు. ఎక్కడికక్కడ ప్రతిపక్ష నాయకులపై కేసులు పెట్టి లోపలేసే ప్రయత్నం చేశాడు. ఇప్పుడు అదే బాటలో రేవంత్ రెడ్డి నడుస్తున్నట్లుగా కనబడుతుంది. ఈ విషయంలో ఒక విధంగా చెప్పాలంటే కేసీఆర్ ను మించి రేవంత్ రెడ్డి ప్రవర్తిస్తున్నట్లుగా కనబడుతుంది. నిన్నటికి నిన్న లగచర్ల ఇన్సిడెంట్, అక్కడ లోకల్ గా ఉన్నటువంటి ఎంపీనే పంపకపోతే మీరు ప్రజలకు ఏం సమాధానం చెప్తారు? రేవంత్ రెడ్డి డీకే అరుణాన్ని పంపించట్లేదు, ఎంపీ ఈటల రాజేందర్ ను పంపించట్లేదు, గిరిజన నాయకులను పంపించట్లేదు, ఎవరిని కూడా అక్కడికి పంపించకుండా అష్ట దిగ్బంధనం చేసి పెట్టాడు రేవంత్ రెడ్డి. ఎవరు కూడా కలెక్టర్ పై దాడిని హర్షించరు, స్వాగతించరు. అక్కడికి వెళ్తున్న వాళ్ళు ఏదో కలెక్టర్ పై దాడిని సమర్థిస్తున్నట్లుగా ప్రొజెక్ట్ చేసి మాట్లాడుతున్నాడు రేవంత్ రెడ్డి. ఇది కరెక్ట్ కాదు. ఇది వరకు కేసీఆర్ కూడా ఇలానే చేసేవాడు. ఎవరు ఏమి అనకపోయినా కూడా అలా అన్నట్లుగా ప్రొజెక్ట్ చేసి మాట్లాడేవాడు. ఇప్పుడు అదే ధోరణిలో రేవంత్ రెడ్డి కూడా వెళ్తున్నాడు. అక్కడ ప్రజలకు సంఘీభావం తెలిపినంత మాత్రాన కలెక్టర్ పై దాడి చేసిన వారిని సమర్థించినట్లు కాదు. ఇదంతా చూస్తుంటే ఇదే ధోరణితో కనుక కంటిన్యూ అవుతే రేవంత్ రెడ్డి అప్రతిష్ట పాలు కావడం ఖాయంగా
స్పష్టంగా కనబడుతుంది. రేవంత్ రెడ్డి మాటల మనిషి తప్ప చేష్టల మనిషి కాదనేది తెలంగాణ ప్రజలకు అర్థమవుతుంది. ఆయన మాట్లాడిన మాటల్లో 10% కూడా అమలు కాలేదు. దీంతో తెలంగాణ ప్రజలకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఏంటంటే రేవంత్ రెడ్డి మాటలు చాలా ఘనంగా ఉంటాయని, చేష్టలు మాత్రం ఏమీ ఉండవనేది అర్థమైపోతుంది. ఇదండి తెలంగాణలో ఏడాది పాలన. ధన్యవాదాలు.